వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి తిరుపతిలో ఏదైతే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా 10 సార్లు తిరుపతికి పోవడం జరిగింది. అక్కడ ఏదైనా భక్తులకు తొందరగా స్వామివారి దర్శనం దగ్గరనే కొంత ఆలోచనలో వేరుండే. ఏదైతే భక్తుల దగ్గర ఏదన్నా వారికి దర్శనం చేసే దాని గురించి సాక్షాత్తు ఏదైతే లడ్డు ప్రపంచంలోనే వెంకటేశ్వరాల లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం. ఇంత పెద్ద లడ్డు తీసుకుపోయి పూర్తిగా గ్రామాలలో ఊళ్ళల్లో వచ్చి పెడతారు. అమెరికా లండన్ పోతే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చుట్టాలకు కలుపుతారు. దానికి చాలా పెద్ద పవిత్రత ఉంటుంది. అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్ల మాంసం ఎడ్లని చేపలని దానికి ఏమని ఇది ఏదైతే దాని మీద గుజరాత్లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోనే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు, ప్రతి భారతదేశం ఉన్నటువంటి దేశాలే కాకుండా ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు, వసూలు చేస్తారు. ఇది ఎవరు చేసిందంటే ఆడ 2 ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, దాంతో పాటు బీజేపీ. వాళ్ళు ఎంతసేపటికి మేము చేయలేదని హారతులు తీసుకుంటా, నిండా కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకురా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. ఈ ధర్మాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళ మీద ఆరోపణలు, ప్రజలు భక్తులు పరిశాన్ ఉన్నారు. అందుకుంటే నేను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా 11 రోజులతో చేస్తున్నాను. నా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష, ఈ దీక్ష ద్వారా నా కేంద్ర ప్రభుత్వం కదలాలి. చాలా కేసులలో రాహుల్ గాంధీ గారి బోఫర్ కేసులో కూడా 13 ఏళ్ళ చచ్చిపోయినాక 13 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది. అట్లా కాకుండా ఇది దేవుని మాట, భగవంతుని సాక్షిగా చెప్తున్నా, నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. దీన్ని తొందరగా తేలాలి, లేకపోతే ఆ పవిత్రత పోతుంది కదా. వెంకటేశ్వర స్వామికి వరల్డ్లో ఎంతోమంది అభిమానులు, భక్తులు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమిటి? ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నాడు, అరే లడ్డు ఏమి రాతి అని అంటున్నారు. అది నిజమా కదా? ఇది కేవలం కుట్రనొగరు, ఇది కావాలని ఏది చంద్రబాబు మాది చేస్తున్నాడు. ఇవన్నీ వద్దు. ఆ గతంలో ఉన్నటువంటి చైర్మన్ ఆయన హారతి తీసుకొని స్నానం చేసి ధర్మాలు తింటున్నాడు. ఇవి వద్దురా బాబు. ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రాలి. భగవంతుని దగ్గర ఇంత అపచారమారా బాబు? నేను జీవితంలో భగవంతుని దగ్గర కూడా అపచారం, ఆడ కూడా కరప్షనా? దేవుని మీద భక్తి లేదు, దేవుని మీద ఇలాంటి ఆలోచన చేయడం వల్ల దేవుని కాదు మన భగవంతుని ఆలోచన చేసే ప్రతి ఏది అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, దేవుని దగ్గర ఎవరు కూడా కాంప్రమైజ్ కారురా బాబు. ఇది తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది. నన్ను తిట్టు, అరే దేవుని దగ్గర కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది ఎంత స్పీడ్గా ఏదో గతంలో చెప్పారు కదా, ఓపెన్ కేసులో 13 ఏళ్ళ తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయినాక తీర్పు వచ్చింది. అట్లా కాకుండా నా ఉద్దేశంలో ఇమీడియట్గా 2-3 months లోపల ఎంక్వైరీ కావాలి, శిక్ష పడాలి. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. ఎందుకంటే చెప్తున్నా, దేవుని దగ్గర కూడా మనం కాంప్రమైజ్ ప్రజలు ఎవరు నమ్ముతారా బాబు? భగవంతుని దగ్గర ఇంత అపచారమా? ఏం చేయలేదంటున్నారు. మరి ఆ రిపోర్ట్ ఏమొచ్చింది, ఆ ఫారెన్సిక్ ఏమొచ్చిందో అది బయట పెట్టండి. ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో అందరికీ శిక్ష పడాల్సిందే. ఇక ముందు భగవంతుడి మీద ఎవడు ఇలాంటి ఆలోచన చెయ్యడు. అందుకుంటే నేను దీక్ష చేయడానికి నేను 4 గంటల కూర్చుంటే
అథారిటీ వాళ్ళు తిరుపతి దేవస్థానం సార్ 9 నుంచి 12 గంటల వరకే గుడి ఉంటుంది, మళ్ళీ 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటలు. అందుగురించి ఏదైనా ప్రతి భక్తుడు ఏది వెంకటేశ్వర స్వామి కానీ ఈశ్వరుడు ఎవరిదన్నా దేవుని భక్తులందరికీ అవమానం జరిగింది కాబట్టి నేను కూడా ఫిక్స్ అయినా. నా బాధ్యత ఎక్కడో హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపైతే పోతా, రైతుల మీద సంఖ్యలు వేస్తే పోతా, ఏది సిరిసిల్లలో ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీస్ అయితే పోతా. దేవుని దగ్గర కూడా నేను ఆయన చేయకపోతే దేవుడు. అందుకే నేను నాకు 2 రోజుల నుంచి ఆలోచన వచ్చింది, భగవంతుడు కూడా మనం అన్యాయం జరుగుతుంటే నేను ఉండలేను కాబట్టి ఇప్పటి నుంచే కాదు, యువజన కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్ఏ నుంచి, బీసీ అధ్యక్షుల నుంచి ఇవాళ గత 8 ఏళ్లలో నాకు ఏ పదవి లేదు, కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. పేద ప్రజలకు అన్యాయం జరిగిన దగ్గర పోతా కాబట్టి మా దేవుడు వెంకటేశ్వర స్వామికి అన్యాయాన్ని చూడలేక ఇవాళ దీక్ష చేశాను. నాతో పాటు మా మిత్రులందరూ, మాజీ కార్పొరేటర్స్ అందరూ కూడా, భక్తులందరూ కూడా చేశారు. వారందరికీ కూడా దేవుని మీద భక్తి, నా మీద ప్రేమ కాదు, దేవునికి అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరి ఇళ్ళలో చర్చ జరుగుతుంది, గ్రామాలలో చర్చ అవుతుంది. నాకు అమెరికాకి వెళ్ళి ఫోన్లు చేశారు, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ లడ్డు ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ రిసీవర్స్ అని అడుగుతున్నారు. కనుక దీని మీద కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఇంకా అక్కడ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నది కాబట్టి ఇమీడియట్గా అదేవిధంగా నేను నిజంగానే వైఎస్ఆర్కు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే అడుగుమాను, వాళ్ళే అడుగుమాను. వీఆర్ రెడీ టు ప్రూవ్. సిబిఐ అని అనరాదు, ఆడేందుకు కట్టలేరు, ధర్మాలు తిట్టలేందుకు బాబు. ధర్మంతో పని కాదు, శిక్ష పడాల్సిందే. దేవునికి అవమానం చేసినోడిగా దేశంలో ఎన్ని అవమానాలు అయితే అపచారం. స్వామి వడ్డీ కాసులో వడ్డీతోడు వసూలు చేస్తారా బాబు? మీరు అనుకుంటున్నా చేస్తలేరు చంద్రబాబు. మరిగా భగవంతుడు అప్పుడు ఎట్లుంటుండే, మేము చిన్నగా ఉన్నప్పుడు వినేది, అరే ఈడ తప్పు చేసి ఈడ అన్యాయం చేస్తే ఈ అన్యాయ ప్రతిఫలం పైన చేస్తారు, 3 నెలల్లో కాలుస్తారు, కుక్కలు పెడతారు, పుచ్చుతారు అని. ఇప్పుడు అవి లేవు, ఈడనే అయిపోతున్నాయి అన్ని. ఈడ ఆడ కూడా ఓవర్లోడ్ అయిపోయింది కాబట్టి ఈడనే శిక్ష అవుతున్నది అనేది నా ఉద్దేశం. ఆలోచన చేయాలి, వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేమేం తప్పు చేయలేదు, మా మీద ఎంక్వైరీ అంటే వాళ్ళ నిజాయితీ కూడా తెలుసు. మేము ధర్మం తింటాం, ఇదే అలవాటు అయిపోయింది. అమ్మ తోడు దేవుడు తోడు ఇదే అంటుంటారు. ఈ అమ్మ ఏడ చూసి ఈ తోడ్లతో ఎవరికి కావాలి బాబు? కనుక దయచేసి దీన్ని ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నా ఉద్దేశంలో ఎవరి మీద ఆరోపణలు వాళ్ళు మొదలు చెప్పమను. ఎస్ వీఆర్ రెడీ టు ప్రిపేర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అనమను. వై యు ఆర్ టేకింగ్ ఎ ప్రామిస్? నీళ్ళల్లో మునిగి ఇట్లా చెప్తే అయితాదిరే బాబు, అది ఎవరు నమ్మడు. కనుక దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, 3-4 నెలల్లోనే కావాలి. ఎందుకంటే భక్తులకు తెచ్చిన లడ్డు అందరూ ఇప్పుడు లడ్డు గురించి కూడా ఎవరు అడుగుతారు, అరే వద్దురాబాయి లడ్డు అందులో కలుపుతుందనే అపచారం. వెంకటేశ్వర స్వామి గారు ఆయనకు అపచారం జరిగిందంటే మనందరి మీద అపచారం జరిగినట్టే. కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అమిత్ షా ఏది ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నా, ఇంకా దీన్ని చాలా పొలిటికల్గా లాగకుండా బాబు ఎంత తొందరగా చేసి బయటకు వస్తే భక్తులు సంతోషం, దేవుడు కూడా సంతోషమవుతాడని మీడియా ద్వారా చెప్తున్నారు.